హాయ్ అండి, నమస్తే అండి. సునీల్ గారు మంచి మనసున్న మహారాజు ఏపీ స్టేట్ సంబంధించినటువంటి వ్యక్తి. వారు కరెంట్ డిపార్ట్మెంట్లో లైన్మెన్ పనిచేస్తున్న సందర్భంలో మరి నిన్న పండుగ చేసుకుంటుండని చెప్పేసి నేను ఫోన్ చేయడంలోనే సార్ నా వంతు సాయం చేస్తానని చెప్పి గోపికి ఇక అమ్మమ్మ మరి 2 నూనె ప్యాకెట్లు మరి శనగపిండి తర్వాత సంతూర్ సభ్యులు గోపికి ఇచ్చిండు. పండక్కి మరి ఎవరి ముఖం చూడొద్దు, మంచిగా చేసుకొని చెప్పి నా అర్థమైందా? గోపి మంచిగా చదువుకో, నీకు భవిష్యత్తు ఉంది, ఓకేనా? నీకు కరెంట్ డిపార్ట్మెంట్ లో జాబ్ రావాలి మంచిగా నీకు కూడా. ఆయన మంచిగా సాయం చేసిండమ్మా సునీల్ గారికి. రూపాయి లేదు, నేను లేచా పళ్ళు లేచాక రూపాయి లేదు. పాపం చేశాడు బాగానే సాయం. సునీల్ గారు, సునీల్ గారికి నమస్కారం. అయ్యా మీ తల్లులు పిల్లలు కూడా చల్లగా ఉండాలా, మంచిగా ఉండాలా. మీరు బాగుంటేనే మేము బాగుంటాము. నా మనవాడిని మంచిగా చేసావు. నీ మనోడు ఇంకా చదివి నేను తర్వాత హాస్టల్ కూడా నేను జాయిన్ చేపిస్తా. కోదాట్లో మంచిగా సీట్ కూడా ఇప్పిస్తా సార్ చెప్పి. తప్పకుండా ఇక్కడ 3 సంవత్సరాలు చదువుకోమని ఇక్కడ విలేజ్ లో, తర్వాత నేను జాయిన్ చేపిస్తాను మంచిగా. నీ మనోడు రేపు ఆఫీసర్ కావాలి ఇక్కడ, ఓకేనా? తప్పకుండా అవుతారమ్మా, చదువుకోవాలి ఇప్పటి నుంచి. చదువునే ఆయుధం ఉంటే ఏకే పట్టించిన తుపాకి కంటే ఎక్కువ వేగవంతం చదువు ఒకటే. చదువు ఉంటే జాబ్ వస్తుంది పక్క, చదువు ఉండాలి. సునీల్ సార్ కి హాయ్ చెప్పండి. సునీల్ సార్, సునీల్ సార్ నమస్తే. సునీల్ సార్ నమస్తే. సునీల్ సార్ మేడం గారికి సంక్రాంతి శుభాకాంక్షలు మీకు, మీ కుటుంబ సభ్యులు. థ్యాంక్ యూ సార్. జై హింద్. ఓకే, నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, నమస్తే. జై హింద్.